హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను ఆలు పైన అంటే బంగాళదుంపలను కూడా అంటారు కదా, సో వాటిపైన తొక్కలు పీల్ చేసేసిన తర్వాత అవి మనమైతే మామూలుగా నార్మల్గా అయితే పడేస్తాం కదా, అలా పడేయకుండా వాటితో కూడా మనము చిప్స్ లాగా తయారు చేసుకోవచ్చు అనమాట. అది నేను ఇప్పుడు ఎలా తయారు చేస్తానో చూసేయండి. సో మామూలుగా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ మామూలుగా అలా చేసుకుంటాం కదా ఆలూతో. సో అలా చేసేటప్పుడు మనం పైన తొక్కల్ని తీసేస్తాము, లేదంటే మనము ఆలూతో మనము కర్రీ ఏదన్నా వండుకున్నా కూడా దానిపైన ఉన్న తొక్క ఉంటుంది కదా, అదంతా పీల్ ఆఫ్ చేసేస్తాం కదా, చేసేసి లోపల వైట్ దాంతో ఆలుతో మనం కర్రీస్ కానీ అలా అన్నీ వండుకుంటాము. సో అలాగే ఇప్పుడు నేను ఈ పైన తొక్కల్ని తీసి పడేయకుండా వాటిలతో నేను చిప్స్ లాగా చేస్తాను. అది మీరు చూసేయండి. ఇంకా నేను దానికోసము ఒక 3 ఆలూస్ తీసుకున్నాను, 3 బంగాళదుంపలు. వాటిని నీట్గా శుభ్రంగా కడిగేశాను నేను అనమాట. ఎందుకంటే దాని అంటే భూమిలోంచి వస్తాయి కాబట్టి ఏమన్నా మట్టి అలా ఉంటుంది కదా, సో మనం చాలా నీళ్ళలో నానబెట్టి మంచిగా నీట్గా క్లీనప్ చేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము పీల్ చేసేసుకోవాలన్నమాట. పీల్ చేసేసుకొని వాటర్లో వేసి ఉంచితే ఇంకా ఏమన్నా ఉన్నా కూడా మనకు అదంతా కూడా వచ్చేస్తుంది, మట్టి లాంటిది. మనము దీనిని కడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి, లేదంటే మనం తినేటప్పుడు కొంచెం ఇసుకలాగా వస్తుంది. అలా కాకుండా నీట్గా పైన ఉన్న మట్టి అంతా కూడా పోయేలాగా నీట్గా కడుక్కున్న తర్వాతే మనం పీల్ చేసుకోవాలన్నమాట. అలాగే పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది డార్క్గా అవ్వకుండా వాటర్లో వేసేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో అలా వేసేసుకొని ఉంచితే మనకి డార్క్గా అవ్వకుండా నీట్గా అలాగే ఉంటాయి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఉంచుకోవచ్చు. లేదంటే మనం ఇలా తీసేసుకున్న తర్వాత అదంతా కూడా నేను వాటర్లో వేసేసుకున్నాను. ఇంకా రిమైనింగ్ ఏమన్నా మట్టి లాంటిది ఏమన్నా ఉన్నా కూడా మనకి అంతా కూడా వచ్చేస్తుంది కదా. మామూలుగా అయితే మనము ఈ లోపల ఉన్న బంగాళదుంపని పీసెస్ లాగా చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చేసుకుంటాము. ఇంకా ఆయిల్ ఫ్రై చేసుకొని అలాగ మనం వేపుడులాగా పెట్టుకుంటాము. ఇంకా అలా చాలా రకాలుగా కర్రీలాగా చేసుకోవచ్చు, ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు కదా బంగాళదుంప. సో మనము అలాగే పైన ఉన్న తొక్కని కూడా మనము ఇలా చిప్స్ లాగా చేసుకుంటే మనం పప్పులోకి కానీ, పప్పుచారు కానీ, లేదంటే ఈవినింగ్ టైం చిన్న స్నాక్ లాగా కానీ మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేనంతా పీల్ ఆఫ్ చేసేసుకున్నాను కదా, ఆ పైన తొక్కల్ని నేను ఆయిల్ వేడి చేసుకొని వాటిలో వేసి ఇలా డీప్ ఫ్రై లాగా చేసేసుకుంటున్నాను. సో అలాగే ఆయిల్ మంచిగా బాగా హైలో పెట్టకుండా మామూలుగా మీడియంలో పెట్టుకొని అవన్నీ కూడా నీట్గా మంచిగా కుక్ అయ్యేంత వరకు కూడా, అదంతా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు కూడా మనము దాన్ని వేపుకోవాలన్నమాట. అలాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇది చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. అండ్ స్పెషల్గా దీనికి వేరే వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ చాలా సింపుల్గా అయిపోతుంది. ఈవినింగ్ టైంలో కూడా కిడ్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఇంట్లోనే ఇలాగా చేసి పెట్టచ్చు. సో చాలా బాగుంటుంది, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా కూడా. ఇంకా ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిన తర్వాతే ఇవన్నీ తొక్కల్ని, ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. లేదంటే కనుక ఆయిల్ సరిగా వేడెక్కకపోతే ఇవి కూడా సరిగా కాకకుండా అంటే సరిగా వేగవన్నమాట. సో ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ పీసెస్ని వేసుకొని మంచిగా డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. అలా అని మరి ఎక్కువ ఆయిల్ వేసుకొని వేస్ట్ చేసుకోకుండా మనం తీసుకున్న బంగాళదుంపలను బట్టి ఆ పీల్ వస్తుంది కదా, దాన్ని బట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఎక్కువ వేస్ట్ కాకుండా చక్కగా అలా వేపేసుకోవచ్చు. ఇంకా ఇవి మనకి తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా ఉంటాయి. ఇంకా తినేటప్పుడు మనకి చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. సో కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా మనము చాలా మినిమం టైంలో మనకి ఈజీగా తొందరగా అయిపోయే స్నాక్ ఏదన్నా ఉంది అంటే ఇలాగా స్పైసీగా మంచిగా చేసుకోవచ్చు. సో ఇదే విధంగా మనము కిడ్స్ కూడా మనకి వాళ్ళు స్కూల్ నుండి రాగానే ఏదైనా కావాలన్నప్పుడు ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు, జస్ట్ పీల్ చేసి అలా ఫ్రై చేసేసుకోవడమే కాబట్టి చాలా క్విక్గా అయిపోతుందన్నమాట ఈ స్నాక్. ఇంకా మనకి అలా
అటు ఇటు తిప్పుకుంటా వేపుకోవాలి. మధ్య మధ్యలో అటు ఇటు కలుపుకుంటా. ఎందుకంటే అలా ఒకవైపే ఉండి రెండో వైపు వేగకుండా ఉంటాయి కదా. జస్ట్ మామూలుగా మనము ఆయిల్‌లో అటు ఇటు మధ్యలో మనం ఇలా కలుపుకుంటా ఉండాలి. సో, దాని మూలంగా రివర్స్ సైడ్ బోత్ సైడ్స్ కూడా రెండు వైపులా కూడా మంచిగా వేగుతాయి. చూసారు కదా, నాకు ఇక్కడ మంచిగా బ్రౌన్ కలర్ రాంగానే నేను అవి తీసేసుకుని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. అలాగే నేను సెకండ్ బ్యాచ్ ఇంకా మనకి ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని అవి కూడా వేగేంత వరకు ఉంచి అవి కూడా తీసేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాతే దాన్ని తీయాలి. లేదంటే గనక మళ్ళీ అది అంత క్రంచీనెస్ ఉండవు, మెత్తగా ఉంటాయి కదా. సో, అలా కాకుండా అవన్నీ కూడా నీట్‌గా మంచిగా బోత్ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చి మంచిగా వేగినాయి అనిపించినప్పుడు మనం అవి తీసేయాలన్నమాట. సో, వేగకుండా తీస్తే అవి మెత్తగా ఉంటాయి. సో, అదొకటి మనము చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి వేగినాయి అని ఎలా తెలుస్తాయి అంటే, మనం ఇలా పట్టుకొని దాన్ని ఇలా విరిచినప్పుడు ఇలా టప్‌మని విరిగిపోతాయి. అసలు చాలా మనకి ఈజీగా తెలిసిపోతుంది. లేదంటే ఇలా మెత్తగా వాలినట్టు ఉంటాయి. అసలు ఇలా విరవంగానే చూసారు కదా ఎలా టక్‌మని ఇరిగిపోయింది. అలా మంచిగా గోల్డెన్ కలర్ రాంగానే మనం తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలన్నమాట. అవి మనము వేగేంత వరకు ఉంచుకోవాలి. వేగకుండా మాత్రం తీయకూడదు. సో, అవన్నీ కూడా మంచిగా నేను తీసుకున్న చిప్స్ అన్నీ కూడా పీల్స్ అన్నీ కూడా మంచిగా నేను వేపేసుకున్నాను. రెండు వైపులా కూడా మధ్యలో కలుపుకుంటూ అలా మొత్తం వేగాక నేను ఒక ప్లేట్లో తీసేసుకున్నాను అనమాట. ఒకసారి మీరు చూడండి అది కూడా. సో, ఇప్పుడు నేను అన్నీ కూడా వేపేసుకున్నాను మంచిగా. సో, అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను వేగినవి అన్నీ కూడా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని నేను అవి ఎలా ఉన్నాయో మీకు ఒకసారి చూపిస్తాను. అవి ఎంత క్రంచీగా అసలు ఎంత సౌండ్ వస్తున్నాయో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. చూసేయండి. చాలా అసలు టక్‌మని విరవంగానే సౌండ్ వస్తుంది. చూసారు కదా ఎంత బాగా క్రంచీగా సౌండ్ వచ్చినాయో. సో, ఇంకా ఇప్పటి వరకు మనం అందులో సాల్ట్ కానీ అవేమీ కారం కానీ స్పైసెస్ ఏమీ కలపలేదు కదా. సో, ఇప్పుడు నేను తీసుకున్న ముక్కలకి నేను ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకున్నాను. అలాగే నేను కారం కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే మీకు ఇంకా కొంచెం కావాలంటే కొంచెం కూడా వేసుకోవచ్చు. సో, నేను దాన్ని బట్టి చూసుకొని వేసుకున్నాను. మీరు కూడా ఇంకా ముక్కలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దాన్ని బట్టి ఒకసారి చెక్ చేసుకొని స్పైస్ అంటే కారం కానీ ఉప్పు కానీ కొంచెం ఇంక్రీజ్ చేయడం తగ్గించడం అట్లా చేసుకోవచ్చు. ఈవెన్ మనకి ఒక్క బంగాళదుంప ఉన్నా కూడా సింపుల్గా పైన తొక్కల్ని వేపేసుకోవచ్చు చాలా ఈజీగా. సో, నేను ఈ విధంగా వేసుకొని ఒకసారి ముక్కలన్నిటిని కూడా అటు ఇటు కలుపుకున్నాను అనమాట. అసలు ఎంత క్రంచీగా ఉన్నాయో చూసారు కదా. ఇలా విరుపుతుంటేనే టక్ టక్ మని సౌండ్ వస్తున్నాయి. చూసారు కదా. సో, చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. బిలీవ్ మీ. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే అర్థమైద్ది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కలిసేంత వరకు పైకి కిందకి మొత్తం ముక్కలన్నీ ఒకసారి నేను కలుపుకుంటున్నాను. సాల్ట్ను కారం కూడా మొత్తం ముక్కలన్నింటికి పట్టేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను అలాగా. ఇంకా ఇప్పుడు సాల్ట్ అవన్నీ కూడా నేను కలిపాను కాబట్టి ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను. చక్కగా సరిపోయాయి. సో, అసలు అవి టక్ టక్ మని సౌండ్ వస్తూ భలే టేస్టీగా ఉన్నాయి. సో, మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. Thank you for watching. Please subscribe to my channel, like, share and be happy.